సృష్టిలోని అనేక జీవుల్లో ఒకటి పాములు. ప్రపంచంలో అనేక రకాల పాములు ఉన్నాయి. కొన్ని విషం లేనివి కాగా కొన్ని అత్యంత విషపూరితమైనవి. కొన్ని రంగురంగులతో అందంగా కనిపిస్తాయి. ప్రపంచంలో దాదాపు 3000 రకాలకు పైగా పాములు ఉన్నాయి. వాటిలో 15% మాత్రమే విషపూరితమైన పాములు. ఈ విషం ఉన్న పాముల్లో కూడా సుమారు 150 జాతులు మనుషులను చంపేంత శక్తిని కలిగి ఉన్నాయి. ప్రపంచంలో 10 అత్యంత విషపూరితమైన పాములేమిటో తెలుసా? పాము కనిపిస్తే చాలు ఆమడ దూరం పరిగెడతాం. అయితే స్వతహాగా పాములు మనుషులకు శత్రువులు కావు. మన అవగాహన లేమి, అజాగ్రత్త కారణంగానే పాములు మనుషులకు శత్రువులుగా మారతాయి. వాస్తవానికి ప్రపంచంలో పాములు ప్రకృతిలోని అద్భుత సృష్టి. వీటి విషం ప్రాణాలను తీయగలదు. అదే సమయంలో వీటి విషం ఔషధంగా మారి ప్రాణాలను పోయగలదు. అందుకనే పాము విషం ఖరీదైంది కూడా. అటువంటి పాముల్లో కొన్ని రకాల పాములు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనవి ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలోనే ప్రమాదకరమైన 5 పాముల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకర విషం కలిగిన పాము ఇన్లాండ్ తైవాన్. ఇది దక్షిణ ఆస్ట్రేలియాలో అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. మహా సిగ్గరి ఈ పాము. అందుకనే మట్టిలో లోతైన బొరియల్లో దాక్కుంటుంది. ఈ పాము అంటే శాస్త్రవేత్తలకు అపారమైన గౌరవం. ఎందుకంటే దీని ఒక్క కాటులో 110 మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒక్క కాటుతో వెదజల్లే విషంతో వందల మంది మరణిస్తారు. 2,50,000 ఎలుకలను చంపవచ్చు. ఈ పాము విషంలో హైరోనిడెస్ అనే ఎంజైమ్ ఉంటుంది. అందుకనే ఇది కాటు వేసిన వెంటనే శరీరంలోకి రెప్పపాటులో వ్యాపిస్తుంది. నిమిషాల్లోనే మరణం సంభవించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకారి పాము ఇసుక పింజర. ఇది చూడ్డానికి చాలా చిన్నదిగా ఉంటుంది. అయితే అత్యంత ప్రమాదకారి. మన దేశంలో బిగ్ 4 పాముల్లో ఒకటి. ఎక్కువ మరణాలకు కారణం కూడా ఈ ఇసుక పింజరే. ఈ పాము కాటు వేస్తే మూత్రపిండాల వైఫల్యం, అంతర్గత రక్తస్రావం జరిగి మరణిస్తారు. ప్రపంచంలో 3వ అత్యంత విషపూరితమైన పాము కోస్టల్ తైవాన్. ఇది కూడా ఆస్ట్రేలియాలోని తీర ప్రాంతాల్లో కనిపించే ఒక పెద్ద పాము. దీనికి వేడి అంటే ఎక్కువ ఇష్టం. అందుకనే ఎక్కువగా జనసంచారం ఉన్న చోట్ల నివసిస్తుంది. ఉష్ణమండల వర్షారణ్యాలు, గడ్డి పొలాలు, చెరక పొలాల మొక్కల పొదల్లో నివసిస్తుంది. ఇది కాటు వేస్తే న్యూరోటాక్సిన్లు నెమ్మదిగా శరీరాన్ని అపస్మార స్థితికి నెడతాయి. దీని విషం చాలా శక్తివంతమైంది. ఒక కాటుతో దాదాపు 400 మందిని చంపేంత విషం విడుదల చేయగలదు. బ్లాక్ మాంబా. ఆఫ్రికాలోని పచ్చిక మైదానంలో కనిపించే బ్లాక్ మాంబాలు పిల్లలైతే లేత రంగులో ఉంటాయి. ముదురు పాములు ముదురు రంగులో ఉంటాయి. అత్యంత విషపూరితమైన పాము మాత్రమే కాదు, గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదిలే భయంకరమైన పాము. పాములను పట్టుకునే వారు కూడా పట్టుకోవడానికి భయపడే పాము ఈ బ్లాక్ మాంబా. ఎంత సన్నని రంధ్రంలోకైనా వెళ్ళిపోగలదు. వరుసగా ఎన్నిసార్లైనా కాటు వేయగలదు. దీని కాటుతో ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం దాదాపు 20,000 మంది మరణిస్తారు. కట్లపాము కోబ్రా జాతికి చెందిన భయంకరమైన పాము. మన దేశంలో కనిపించే సాధారణ ఈ కట్లపాము ప్రపంచంలో 5వ విషపూరితమైన పాము. మన దేశంలో బిగ్ 4 పాముల్లో ఇది ఒకటి. రాత్రి సమయంలో ఆహారాన్వేషణకు బయటకు వస్తుంది. మగపాము కంటే ఆడపాము అత్యంత విషపూరితమైన సర్పం. ఈ పాము విషం నాగుపాము కంటే 16 రెట్లు విషపూరితమైంది. కాటు వేస్తే కండరాల వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ మండలంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పొలాల్లో, పొద అడవుల్లో, జనావాసం లేని పరిసర ప్రాంతాల్లో నివసిస్తుంది. ముఖ్యంగా ఎలుకలు, పందికొక్కులున్న చోట కట్లపాము ఎక్కువగా కనిపిస్తుంది.